నిన్న మార్కెట్ క్లోజింగ్ టైంలో సెన్సెక్స్ 79,986 దగ్గర క్లోజ్ అయింది, 545 పాయింట్స్ పాజిటివ్గా. నిఫ్టీ 50 24,286 దగ్గర క్లోజ్ అయింది, 162 పాయింట్స్ పాజిటివ్గా. నిఫ్టీ మిడ్ క్యాప్ 100 56,293 దగ్గర క్లోజ్ అయింది, 438 పాయింట్స్ పాజిటివ్గా. నిఫ్టీ బ్యాంక్ 53,089 దగ్గర క్లోజ్ అయింది, 921 పాయింట్స్ పాజిటివ్గా. టాప్ గెయినర్స్ వచ్చేసరికి ఈరోజు టాటా కన్జ్యూమర్, అదానీ పోర్ట్స్, కోటక్ మహీంద్రా, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్. టాప్ లూజర్స్ టీసీఎస్, టైటన్, రిలయన్స్, టాటా మోటార్స్, హిందాల్కో. అనాలిసిస్కి వచ్చేసరికి ఈరోజు మార్కెట్లో కోటక్ మహీంద్రా బ్యాంక్ 2.3% రికవర్ అవటం జరిగింది. మీకు తెలిసిందే, నిన్న హిండెన్బర్గ్ న్యూస్ వల్ల కోటక్ మహీంద్రా బ్యాంక్ 4% ప్లస్ ఫాల్ అవటం జరిగింది. ఎస్టర్డే ఇట్ సెల్ఫ్ 2% రికవర్ అయింది. ఈరోజు రిమైనింగ్ 2.3% కూడా రికవర్ అయ్యి ఇక సుమారుగా నిన్న ఎంతైతే ఫాల్ అయిందో అంత రికవర్ అవ్వటం జరిగింది. నెక్స్ట్ ఎఫ్ఎంసీజీ సెక్టర్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఈరోజు 4% ప్లస్ రైజ్ అయింది, టాప్ గెయినర్గా నిలబడింది. పవర్ ఫైనాన్సింగ్ కంపెనీస్ పిఎఫ్సి అండ్ ఆర్ఈసి ఆల్సో మనకు 4 to 5% ఇంక్రీజ్ని రిజిస్టర్ చేసుకున్నాయి. ఫెడరల్ బ్యాంక్ కూడా 4% పెరగటం జరిగిందనమాట. ఇది కోటక్ బ్యాంక్ చార్ట్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఎస్టర్డే మనకు చాలా ఫాల్ వచ్చిందండి, 4% ప్లస్ ఫాల్ వచ్చింది. నిన్ననే కొంతవరకు రికవర్ అయిపోయింది, 2% అలా రికవర్ అయింది. ఇవాళ రిమైనింగ్ 2.3% రికవర్ అయ్యి ఆ ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో అంతవరకు మళ్ళీ రీచ్ అవుతుందని చెప్పి మన ఎక్స్పెక్టేషన్. ఇక నిఫ్టీ విషయానికి వస్తే మనకు లాస్ట్ 5 ట్రేడింగ్ సెషన్స్ నుంచి కూడా 24,000 అబోనే సస్టైన్ అవుతూ వస్తుంది. ఈరోజు కొత్త హై ఫామ్ చేసింది 24,309. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే మనకు ప్రీవియస్ ఆల్ టైమ్ హై ఉంది, అది 53,180. ఈరోజు ఆ హై కూడా బ్రేక్ అయింది, 53,256 హైని క్రియేట్ చేయడం జరిగింది. మనం ప్రీవియస్ వీడియోలోనే మాట్లాడుకున్నాం ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ అని చెప్పి. ఈ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి బ్యాంక్ నిఫ్టీ కన్సాలిడేషన్లోనే ఉంటుంది అని చెప్పి అనుకున్నాం. మార్నింగ్ గ్యాప్ అప్ తీసుకుంది, ఒక 15 మినిట్స్ కాస్త వాలటైల్గా ఉంది. బట్ ఆ తర్వాత మాత్రం మనకు బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి కన్సాలిడేషన్లోనే ఉండటం జరిగిందనమాట. కొంతమంది స్ట్రాడిల్స్ వేశారు నిన్న. అంటే ఆ స్ట్రాడిల్ వేసే వాళ్ళు ఎప్పుడైనా సరే 10 o'clock తర్వాతనే వేస్తారు, ఎందుకంటే 10 o'clock ముందు బాగా వాలటైల్గా ఉంటుంది కాబట్టి. నిన్న స్ట్రాడిల్స్ అన్నీ కూడా ప్రాఫిట్లోనే ఉన్నాయి. తర్వాత సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి మనకు ఇంకా హిస్టారికల్ హై ఒకటి క్రియేట్ చేసింది, అంటే 80,000 కూడా సెన్సెక్స్ క్రాస్ అయింది. ఈ హిస్టారికల్ హై వాల్యూ వచ్చేసి 80,074. ఇంకా హెచ్డిఎఫ్సి చూసుకున్నట్లయితే మనకు 1,800 రౌండ్ ఫిగర్కి దగ్గరగా వెళ్ళింది. ఈరోజు హై వచ్చేసి 1,794. ఇంకా 18,000 అనేది రౌండ్ ఫిగర్, ఇది చాలా మేజర్ రెసిస్టెన్స్గా మనకు ముందు ఫామ్ అవ్వచ్చు. లాస్ట్ 5 days నుండి కంటిన్యూస్గా ప్రైస్, వాల్యూమ్, డెలివరీ పర్సంటేజ్ ఇంక్రీజ్ అవుతూ వస్తున్న స్టాక్స్ లిస్ట్ ఇది. ఎవరికైనా ఈ ఎక్సెల్ షీట్ కావాలంటే మేము ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాము. ఈ స్క్రీన్ మీద కనిపించే నంబర్కి మీరు ఒకసారి వాట్సాప్ చేయండి. ఈ స్టాక్స్లో ఏవైనా ఆల్ టైమ్ హైలో ఉంటే వదిలేయండి, అప్ ట్రెండ్లో ఉన్నా వదిలేయండి. ఏవైనా మనకు డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు, సపోర్ట్ లెవెల్స్లో ఉన్నప్పుడు ఇలా 3 బ్రేక్అవుట్స్, అంటే వాల్యూమ్, ప్రైస్, డెలివరీ పర్సంటేజ్, ఈ 3 కూడా బ్రేక్అవుట్ అవుతూ వచ్చాయనుకోండి, ఇంక్రీజ్ అవుతూ వచ్చాయనుకోండి, వాటి మీద కొంచెం మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ మనం చూసుకున్నట్లయితే
24,500 దగ్గర ఎక్కువగా కాల్ రైటింగ్స్ జరిగాయి. అలాగే 24,000 దగ్గర పుట్ రైటింగ్స్ ఎక్కువగా జరిగాయి. మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుకున్నాం. ఈ వీక్ మొత్తం కూడా నిఫ్టీ 24,000 to 24,000 మధ్యలోనే ఉండే ఛాన్స్ ఉంటుంది అని అనుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా స్ట్రాంగిల్స్ డిప్లాయ్ చేసుకుంటే ఈ లెవెల్స్లో స్ట్రాంగిల్స్లో డిప్లాయ్ చేసుకోవచ్చు. మనకు ఒక చిన్న విషయం కూడా ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అదేంటంటే 24,500 కన్నా కూడా 24,000లోనే మీకు పుట్స్ ఎక్కువగా రైట్ చేయడం జరిగింది. అంటే దాన్ని కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ లాగా FII/DAS వాళ్ళు ట్రీట్ చేస్తున్నారు అన్నమాట. బ్యాంక్ నిఫ్టీ ఓఏ విషయానికి వస్తే ఈరోజు ఎక్స్పైరీ. సో ఎక్స్పైరీ రోజు మనం ఓఏ గురించి ఎక్కువగా మాట్లాడటానికి ఏమీ ఉండదు. జరిగింది ఏంటంటే 53,100 దగ్గర ఎక్కువగా కాల్ రైటింగ్స్ జరిగాయి. 53,000 దగ్గర ఎక్కువగా పుట్ రైటింగ్స్ జరిగాయి. అంటే ఇవంతా కూడా స్ట్రాడిల్స్ ఎక్కువగా ఈరోజు డిప్లాయ్ చేయడం జరిగిందనమాట. మనం కూడా ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం బ్యాంక్ నిఫ్టీ కన్సాలిడేషన్లోనే ఉంటుంది అని చెప్పి. ఫిన్ నిఫ్టీ మ్యాటర్కి వచ్చేసరికి మనకు 24,000 దగ్గర ఎక్కువగా కాల్ రైటింగ్స్ జరిగాయి. దీన్ని మనం మేజర్ రెసిస్టెన్స్గా ట్రీట్ చేయొచ్చు. అలాగే 23,500 దగ్గర ఎక్కువ పుట్ రైటింగ్స్ జరిగాయి. దీన్ని మనం మేజర్ సపోర్ట్గా ట్రీట్ చేయొచ్చు. ఈరోజు FII/DAI డేటా చూసుకున్నట్లయితే FII నెట్ బై వచ్చేసి 5,483 crores, DAI నెట్ సెల్ వచ్చేసి 924 crores. ఇక FII/DAI ఓఐ మ్యాటర్ ఒకటి చూసుకున్నట్లయితే మనకు FIIs ప్రో ట్రేడర్స్ అంతా కూడా ఈరోజు మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకు స్ట్రాంగ్ బుల్లిష్గా ఉన్నారు. అలాగే DAS వచ్చేసి మైల్డ్ బేరిష్గా ఉన్నారు. అంటే వీళ్ళు ఇండెసిసివ్గా ఉన్నారనమాట. వీళ్ళకి అంటే ఏ బ్రేక్అవుట్ మీద వీళ్ళకి పెద్ద యాంటిసిపేషన్ ఏమీ లేదు DASకి. మన FII ప్రో ట్రేడర్స్ మాత్రం బుల్లిష్గానే ఉండటం జరిగింది. TCSలో నిన్న మనం 1.3% ఫాల్ చూసాము. నెక్స్ట్ వీక్ ఫస్ట్ IT రిజల్ట్స్ TCSఏ రాబోతుంది. బంధన్ బ్యాంక్ Q1 రిజల్ట్స్లో డిపాజిట్స్ తగ్గుతున్నట్టుగా న్యూస్ వస్తుంది. దీన్ని బేస్ చేసుకొని మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. గిఫ్ట్ నిఫ్టీ 24,457లో ఓపెన్ అయింది. మన నిఫ్టీ 50 కూడా 40 to 50 పాయింట్స్ గ్యాప్అప్లో ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉంది. గ్లోబల్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గానే ఉన్నాయి.